వెల్కమ్ టు పూర్ణారవిందం. ఉసిరికాయ సీజన్ వచ్చేసిందండి. ఈ ఉసిరికాయలను అయితే మార్కెట్ నుంచి తెచ్చేసి పూర్తిగా కడిగేసి బట్ట మీద ఈ విధంగా ఒక రాత్రంతా ఉంచేసాను. పూర్తిగా తడారిపోయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ తరిగి పెట్టేసుకున్నాను. ఒక 2 కేజీల వరకు ఉంటాయండి ఇవి. శుభ్రంగా ఈ విధంగా తరిగిన తర్వాత మళ్ళీ వీటినంతా ఒక 5-6 గంటలు ఆరనిచ్చేసానండి. ఎందుకంటే ఏమాత్రం తడి ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుంది. అందుకే ఈ విధంగా పూర్తిగా ముక్క రంగు మారేదాకా ఆరనిచ్చేసాను. దీనికోసం అయితే రాళ్ల ఉప్పే కావాలండి, అయోడైజ్డ్ కాకుండా రాళ్ళది ఉప్పు మాత్రమైతేనే ఊరగాయలకి బాగుంటుంది. ఈ 2 కేజీల ముక్కల కోసం 1 గ్లాసు ఉప్పు అయితే తీసుకున్నాను, 2 చెంచాలు పసుపు. వీటిని మనం మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్సీ వేసేసుకుందాము. పసుపు ఉప్పు వేస్తూ కొన్ని ముక్కల్ని కచ్చాపచ్చాగా వేసుకుంటూ ఈ విధంగా అయితే మిక్సీ చేసేసుకున్నానండి అన్నిటినీ. వీటిని ఒక 3 రోజులు లేదా 5 రోజులు, ఉప్పు కరెక్ట్గా పడింది అనిపిస్తే 5 రోజుల నుంచి చేయొచ్చు. టైట్గా మూత పెట్టేసి ఒక 5 రోజులైతే పక్కకు ఇచ్చేసానండి. ఇప్పుడు దీన్ని పచ్చడి చేసుకుందాము. కొంత తీసుకొని పచ్చడి కోసం ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు, గుప్పెడు పచ్చిమిరపకాయలు, 2 చెంచాల మినపప్పు, 1 చెంచా ఇంగువ, గుప్పెడు కరివేపాకు, 2 చెంచాలు ఆవాలు, 1 చెంచా మెంతులు. బాండీలో నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ ఈ విధంగా వేసేసుకొని పూర్తిగా ఇలా కలయపెట్టేసి సిమ్ చేసేసి ఒక్క 10 నిమిషాలు అయితే వీటిని సిమ్లో మగ్గనిద్దాము. కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్నటువంటి ఉసిరికాయ ముక్కల్లో కొంత తీసి వాటిని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసి ఇంకో గిన్నెలోకి పక్కకు తీసి పెట్టుకున్నాను. ఈ చల్లారిపోయినటువంటి పోపు తాలింపు మొత్తము మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ వేసుకున్నానండి. ఇప్పుడు ఆధునిక కాలంలో మన ఇళ్ళ సౌకర్యాలని బట్టి రోట్లలో నూరట్లేదు కానివ్వండి, నిజంగా రోట్లో నూరిన పచ్చడి రుచి వేరండి. మా అమ్మమ్మల కాలంలో అయితే చక్కగా రోట్లో నూరి ఊరగాయలకు కానీ రోటి పచ్చళ్ళు కానీ చేసేవాళ్ళు. ఎంత బాగుండేదో ఆ రుచి అయితే ఇప్పుడున్న కూరగాయలు హైబ్రిడ్ వల్ల అవ్వడమో లేదా మిక్సీల్లో భర్రం తిప్పడం వల్ల తెలియదు, కానీ ఆ రుచి అయితే రావట్లేదండి. కానీ ఏం చేస్తాం, కాలానికి అనుగుణంగా మనం కూడా వెళ్ళాల్సిందే కదా. మెత్తగా వేసుకున్నటువంటి తాలింపు మిశ్రమంలో ఉసిరికాయ పొడి కూడా వేసి ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ చేసేసానండి. దీన్ని ఈ విధంగా ఒక జార్లోకి తీసుకొని మూత పెట్టేశాను. ఇప్పుడు మనకి ఈరోజైతే పాళ్ళు అనేవి తెలిసిపోతాయండి. ఈ విధంగా 5వ రోజో 3వ రోజో మనం పచ్చడి చేసుకొని తినడం వల్ల ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయని. ఏదన్నా కాస్త ఉప్పు తక్కువ ఉందనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు వేడి అన్నంలో నూనె వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది ఒక గర్భిణీ స్త్రీలు తప్ప అందరికీ ఆరోగ్యకరమైన ఆహారమే అండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక ముద్ద పెడుతున్నాను, మీరు కూడా టేస్ట్ చూడండి. నచ్చిందా?